జర్జన బండిని పక్కకు పార్క్ చేయండి. పిల్లలకి దాని గురించి వాల్యూ తెలియదన్నా. డ్యామేజ్ చేస్తారు. డ్యామేజ్ చేస్తారా? చెయ్యమను, నేనేంటో చూపిస్తా. ధైర్యంగా నా బండిని డ్యామేజ్ చేసేవాడెవడో నేను చూడాలి కదా. సరే మీ ఇష్టం. రేయ్, బండి దూరంగా పార్క్ చేయి. మూర్ఖపు నా కొడుకులు చెప్పినట్టు చేస్తారు. నేను కిక్ ఇస్తాను. ఇప్పుడు చూడరా మన సార్ ని గోల్ వేస్తారు చూడు. సార్ కమాన్ సార్. సార్ మీ వల్ల అవుతుంది. మీరు గోల్ చేయగలరు. ఏం చేయండి సార్, ఏం చేయండి. అంతే అంతే సార్, అంతే. ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే పెనాల్టీకి మేము రావాల్సి ఉంటుంది. కొత్త ఆఫీసరా? ఆఫీస్కి వచ్చి నన్ను కలు. మీ ఆఫీస్కి వచ్చి మీరు విదిలించే ఎంగిలి ముక్కని ఏరుకుని పోయేవాడిని కాదు. బండెక్కు. నీ బండి తీయమనం. ఆడుతున్నావు కదా. ఇది మా ముత్తాతల కాలం నుంచి జరుగుతున్న వ్యాపారం. ఇది చేయకూడదని నువ్వే కాదు నీ బాబు చెప్పినా వినను. కాళ్లకున్నవి తీసి ఎడాపెడా వాయించగలను. పోలీసు వాడినే కొడతావా? డబ్బు పొలిటికల్ సపోర్ట్ ఉన్నందు వల్లే కదా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. వచ్చి బండెక్కు. నీ అంతకు నువ్వే వెళ్తే మంచిది, లేదంటే సో ఏం శ్రీనివాసన్, పట్టుకున్న వెంటనే ఎన్కౌంటర్ చేయడానికి ఇది మీ ఊరు కాదు. ఆయనకి ఎంత పలుకుబడిందో మీకు తెలియదు అనుకుంటాను. సో ఎవిడెన్స్ ఉంది. నేను మేజిస్ట్రేట్ ముందు ఆయనే హాజరుపరుస్తాను. సార్, మీరు కోపంతో ఏం చేయొద్దు సార్. ఆయన తెలియకుండా ఇలా చేశారు. అంత దూకుడు మంచిది కాదు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఈ దురదృష్టకరమైన సంఘటనకి సారీ సార్. నేను కొండల్ని ఢీ కొట్టిన వాణ్ణి. నువ్వు ఎండిపోయిన చెట్టు లాంటి వాడివి.